సూపర్. అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఆడియన్స్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు ప్రదీప్ గారు. మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టు మనమే వాళ్ళని కేటగరైజ్ చేస్తాం. సో అలాగే ఆర్టిస్ట్ని కూడా ఎప్పుడు కేటగరైజ్ చేయకూడదు. ఆర్టిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. అది ఎక్కడ ఎంటర్టైన్ చేసినా హీజ్ ఆర్టిస్ట్. అతని జాబ్ అది. అతనికి మనం కనెక్ట్ అయ్యి ఎంటర్టైన్ అవుతున్నాం అంటే ఎక్కడైనా కనెక్ట్ అవుతాం. మనం అనవసరంగా ఈ కేటగిరీస్ బైఫర్కేషన్స్ ఇవన్నీ చేస్తుంటాం. ఇండస్ట్రీ నుంచి మనకి సుధీర్ కానీ, ధనరాజ్ కానీ, వేణు కానీ ఒక డిఫరెంట్ లీగ్లో ప్రయాణం స్టార్ట్ చేశారు. వాళ్ళ జర్నీ వాళ్ళ వేలో వెళ్ళిపోతూ ఉంది. సో ఏమనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇలా టర్న్ అవుతున్న ఆర్టిస్ట్ని కానీ మీ కొలీగ్స్ని కానీ చూస్తున్నప్పుడు? ఫీల్స్ గుడ్ అండి. ఒక మంచి హోప్ కదా. బికాజ్ అందరికీ ఎక్కడో ఒక స్టార్ట్ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా దిస్ ఇస్ అవర్ స్టార్ట్. సో ఐ థింక్ ఆడియన్స్ అంతే గుడ్ హార్ట్తో లెట్ అస్ ఎంకరేజ్. ఓకే, కొత్త టాలెంట్ వస్తుందేమో, కొత్త ఎంటర్టైన్మెంట్ వస్తుందేమో అని ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకోవాలి. బికాజ్ వాళ్ళు ఉంటేనేగా, వాళ్ళు చూస్తేనే కదా మేము అంతా. సో ఐ థింక్ ఇట్ గివ్స్ హోప్ అండి. ఇంకా మా తర్వాత కూడా ఇంకా చాలామంది రావాలని మేము కోరుకుంటున్నాం. బికాజ్ ఇదివరకు చాలా లాంగ్ ప్రాసెస్. ఇట్లా వచ్చి ఒక 70 mm స్క్రీన్, అండ్ ఇప్పటికీ అదేమి ఈజీ ప్రాసెస్ కాదండి. బట్ ఒక మంచి కథతో వచ్చినప్పుడు, ఎంటర్టైనింగ్ వేలో చెప్పగలిగినప్పుడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ముందు వర్క్ ఏం చేశారు అనేది జనాలు ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కువ ఆలోచించట్లేదు. ఎవరైనా సరే కొత్త ఫేస్ ఎవరైనా తెలిసిన ఫేస్ అని సినిమా బాగుందా హిట్. రీసెంట్ వీక్ మ్యాడ్ సూపర్ సక్సెస్ అండి. వాళ్ళు అంత కొత్త వాళ్ళే. మ్యాడ్ అప్పుడు అసలు వాళ్ళు ఎవరో పెద్దగా పరిచయం లేని మొహాలు. సో ఇప్పుడు వాళ్ళకి మ్యాడ్ స్పేర్ సక్సెస్ అవడంతో దే ఆర్ స్టార్స్. అంటే ఒక ఫ్రైడే ఏదో ఒక ఫ్రైడే ఆ స్టార్డమ్ని యాడ్ చేసేస్తుంది. ఏదో ఒక కథ మనల్ని కింగ్ని చేస్తుంది. బట్ అప్పటి వరకే, దాని తర్వాత నుంచి దాన్ని హ్యాండిల్ చేయాలి. అంటే ఇట్స్ ఎ జర్నీ.